జగన్ అయితే తాజాగా మరొకసారి ట్వీట్ చేసుకొచ్చారు. పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధమైన విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్ బుక్‌తో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోసగించిన చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు, రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారు. ఆయన చేయని వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేని బాధ్యులుగా చేయడం ఎంత న్యాయం? వాస్తవాలు వక్రీకరించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడడం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగబిడ్డని అంటానంటే అత్త వద్దంటుందంటూ చంద్రబాబు, అమ్మాయి కనిపిస్తే వెళ్ళి ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ బాలకృష్ణ అన్న మాటలు, అమ్మాయిలతో లోకేష్ నృత్యం చేస్తున్న వీడియోలు, వీళ్ళ మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది. ఈ వీడియోలు వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటి చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏడాదిలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతగా నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని అడవిలో పడేశారు. 7 గుర్రాలపల్లెలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది 6 నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసు నిష్క్రియాపరత్వాల మధ్య ఆ బాధితురాల కుటుంబం అదృశ్యమైంది. మహిళలకు వాళ్ళు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వాళ్ళు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి రెండూ అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసుగులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరం అంటూ విమర్శించుకొచ్చారు.